శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 62వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రకృత్యా రక్తాయాస్తవ సుతతి అంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా నబింబం తద్బింబం ప్రతిఫలన రాగాధర్ణిమం తులామధ్యారూఢం కథమివ నలజ్జేత కలయా. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క పెదవుల వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. నిద్ర పట్టని వాళ్లకు ఈ శ్లోకం జపించడం ద్వారా నిద్ర వస్తుందని పెద్దలు తెలియజేసినారు. ఆచార్యుల వారి భావన. చక్కని పలువరసలు గల ఓ తల్లి, సహజంగా కెంపు వన్నెగలనైన నీ పెదవుల సొబగునకు పోలికను చెప్పుటకు సరి అయినది ఈ ప్రపంచమందు లేనే లేదు. కానీ నేను ఈ పోలికను చెప్పుచున్నానమ్మా. నీ క్రింది పెదవి సహజమైన కాంతి కలది. ఈ కాంతిని సరి పోలిక చెప్పాలంటే ప్రవాళ లత పండు పండినచో లేదా దొండ పండు పండినప్పుడు వచ్చు ఎరుపు కాంతి నీ పెదవుల కాంతికి సాటి అగుచున్నదమ్మా. కేవలము ప్రవాళలత నీ పెదవుల కాంతికి సాటి రాదు. ఇక్కడ ప్రవాళలత అనగా పగడపు తీగ అని అర్థం. పగడపు తీగ ఉండదు, దానికి పండు కూడా ఉండదు. ఇది ఆచార్యులు వారి కవితా సమయమే కానీ వాస్తవము కాదు. దొండపండుతో పోలిక చెప్పుదామన్నా దానికి అధరకాంతి సహజంగా ఉండదు. దొండపండుకు బింబం అని పేరు. బింబం అనగా ప్రతిబింబించినది. అట్టి దొండపండు నీ 2 పెదవుల యొక్క బింబమును ప్రతిబింబించుట వలన దానికి ఎరుపుదనం వచ్చింది. స్ఫటికము జపాపుష్ప సాన్నిధ్యముచే కెంపు వన్నె పొందినట్లు నీ అధరముల ప్రతిబింబముచే ఎర్రగా కనపడిన దొండపండు లేసె మాత్రము చేత కూడా అనగా 16వ వంతు కూడా నీ పెదవులకు నా కెంపు వన్నె సాటి కాదు అని చెప్పుకొంటకు ఏల సిగ్గుపడదు. ఇక అంతరార్థమేమనగా పగడపు తీగలు ఉండవు, వాటికి పండ్లు కూడా ఉండవు. కానీ అవి ఉంటే వాటికి శ్రీమాత పెదవులతో పోల్చవచ్చని ఆచార్యుల వారి భావన. సమస్యల వలన శారీరకంగాను మానసికంగాను సంతృప్తి చెందలేని మానవులకు నిద్రపట్టదు. ఈ శ్లోకంలో శ్రీమాత పెదవుల రంగును ధ్యానం చేసే ఉపాసకులకు
నిద్ర పడుతుంది అనగా సమస్యలు తీరి శారీరక మానసిక సంతృప్తి లభిస్తుందని భావించాలి. బింబాఫలము భగవతి యొక్క పెదవుల కాంతి ద్వారా ఎరుపు అయినది కాబట్టి ఇక్కడ సామీప్యము చెప్పుట కూడా అసంభావన అయి ఉన్నది. ఈ దొండపండు ఎరుపును సామాన్య నారీ జనముల పెదవులకు కవులు వర్ణించుట చేత అట్టి దొండపండుకు గర్వితమైనది. కానీ ఈ విషయంలో సిగ్గుపడవలసినదే. అది అతి అల్పమైన సంభావన కలిగినది. భగవతి అధిరోష్టము నిరుపమానమైనది. ఈ శ్లోకమునందు పూర్వార్థమునందు ప్రవాళలతకు ఫలము పుట్టినది అనే అర్థము అసంబద్ధమై ఉన్నది. ఈ శ్లోక ఉత్తరార్థంలో బింబ ప్రతిబింబ సంబంధము లేకున్నను వచించుట వలన అభేద కథనము వలన అతియోక్త్యాలంకారము అయి ఉన్నది. ఆచార్యులు వారు శ్రీమాత కింది పెదవి ఎరుపుదనం పోల్చుటకు ఏ వస్తువు సరిపోదని వారి భావన. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిజేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.